ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రసాద్. యూఆర్ వాచింగ్ ప్రసాద్ ఎలక్ట్రికల్ ఇన్ తెలుగు. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే మనం డీపీ స్విచ్ అంటే డబుల్ పోల్ స్విచ్ని అన్బాక్సింగ్ వీడియో, అలాగే అండ్ కనెక్షన్ అంటే వైరింగు, అలాగే అది ఎలా ఉపయోగపడుతుందో మనం ఈ వీడియో చూసి నేర్చుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం డబుల్ పోల్ స్విచ్ అన్బాక్సింగ్ అనేది చేద్దాం. ఇది కోనా కంపెనీ స్మైల్ ఎలక్ట్రికల్ సొల్యూషన్స్. ఇది 32 ఆంపియర్ ఇంటూ 240 వాట్స్ వరకు లోడ్ అనేది ఇది పనిచేస్తుంది. అంతకు మించి పని చేయదు. ఈరోజు మనం దీని యొక్క అన్బాక్సింగ్ వీడియోని చూద్దాం. ఫ్రెండ్స్, ఓపెన్ చేయగానే మనకి డీపీ స్విచ్ అనేది కనిపించింది. ఇది ఆపరేటింగ్ అంటే స్విచ్ ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది పవర్ ఇండికేటర్ అంటే పవర్ ఉందా లేదనేది దీని ద్వారా తెలుస్తుంది. ఫ్రెండ్స్, దీన్ని ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇది ఎల్లో అంటే లైను, ఇక్కడ ఎన్ ఉంది. ఇది ఎన్ అంటే న్యూట్రల్, అలాగే సేమ్ ఎల్లో ఎన్. ఇప్పుడు ఇది అనేది ఇన్పుట్ అంటే మీటర్ నుంచి వచ్చే అవుట్పుట్ని ఇది ఇన్పుట్గా ఇక్కడ కనెక్షన్ వేయాలి. ఇది అవుట్పుట్ అంటే ఇది లైన్ బయటికి ఇవ్వడానికి, మనకి బోర్డులకి ఇవ్వడానికి ఇక్కడ నుంచి కలెక్షన్ అనేది ఇవ్వాలి. ఇది ఆపరేటర్ అంటే అది ఆఫ్ చేయడానికి, ఆన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎలా ఉందనుకోండి, ఇది రెండాటిని కలుపుతుంది. అందువల్ల మనకి కరెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇది ఆఫ్ చేసాం అనుకోండి, ఇక్కడ ఇది ఈ రెండాటిని కలపకుండా సర్క్యూట్ని ఆపేస్తుంది. అప్పుడు ఇది ఆగిపోతుంది. ఇది ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ రెడ్ కలర్ కనబడుతుంది కదా, దీని కరెంట్ అనేది వెనకాల 2 స్ప్రింగ్లు కనబడుతున్నాయి కదా, ఈ 2 స్ప్రింగ్లు ఇక్కడ దీనికి కనెక్ట్ అయి ఉంటాయి. ఇది న్యూట్రల్, ఇది లైన్ అనుకోండి, ఇది స్పేస్, అది న్యూట్రల్. ఇప్పుడు ఇది ఒకటి లైన్కి, ఒకటి న్యూట్రల్కి కనెక్ట్ అయి ఉంటుంది. అందువల్ల ఈ లైట్ మనకి వెలుగుతుంది. అది ఎప్పుడు వెలుగుతుంది? ఇది ఆన్లో ఉంటేనే వెలుగుతుంది, ఆఫ్లో ఉన్నప్పుడు వెలగదు. ఎందుకంటే సర్క్యూట్ ఇక్కడ నుంచి వరకు మాత్రమే వస్తుంది, ఇక్కడ నుంచి రాలేదు. కానీ ఇది ఇక్కడ కనెక్ట్ అయి ఉండడం వల్ల ఇది లైట్ అనేది వెలగదు. అప్పుడు ఆన్ చేస్తే సర్క్యూట్ దీని నుంచి సప్లై అవ్వడం వల్ల ఈ లైట్కి కరెంట్ అనేది వస్తుంది, అందువల్ల ఆన్ అవుతుంది. ఈ విధంగా మనం 32 amps 240 వాట్స్ డీపీ స్విచ్ని అన్బాక్సింగ్ చేసాం. అలాగే ఇది ఎలా ఎక్కడెక్కడ వాడతారో మనం తెలుసుకుందాం. అలాగే దీన్ని టెస్ట్ చేసి చూద్దాం, ఎలా పనిచేస్తుంది అనేది టెస్ట్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు డీపీ స్విచ్కి వైరింగ్ అనేది ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది ఫేస్ వైర్ అనేది ఇక్కడ ఎల్ లైన్ ఉంది కదా, ఆ ఎల్కి కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత ఇది న్యూట్రల్ అనేది ఎన్ కనిపిస్తుంది కదా, ఆ ఎన్కి కనెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వైరు మీటర్ నుంచి వచ్చే ఇన్పుట్గా పనిచేస్తుంది. ఇది ఫేస్, ఇది న్యూట్రల్ అంటే ఇది మీటర్ నుంచి వస్తుంది. ఇప్పుడు అవుట్పుట్కి ఒక వాల్డర్ తీసుకోవాలి. వాల్డర్ తీసుకొని పైన ఇక్కడ అవుట్పుట్ ఉంది కదా, ఆ అవుట్పుట్కి లైన్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఆ లైన్కి మనం కనెక్ట్ చేసుకోవాలి. రెడ్ కలర్ ఫేస్ అనుకుంటే, బ్లాక్ కలర్ న్యూట్రల్ కాబట్టి ఎన్ కనిపించిన దగ్గర న్యూట్రల్ అనేది వేసుకోవాలి.
న్యూట్రల్ కనెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఈ విధంగా డీపీ స్విచ్ వైరింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో టెస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం డీపీ స్విచ్కి వైరింగ్ అనేది ఏ విధంగా చేయాలో చూసాం. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇందాక ఆపరేటర్ ఉన్నారు కదా, ఇది ఆఫ్ ఆన్ చేసుకొని స్విచ్ కింద పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఇది ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది, అంటే ఇది సర్క్యూట్ని కలుపుతుంది. అందువల్ల సర్క్యూట్ ఇక్కడ నుంచి ఇది కలపడం ద్వారా అవుట్పుట్కి వెళ్తుంది. ఒకవేళ ఇది ఆఫ్ చేసేస్తే ఆఫ్ అయిపోతుంది. కారణం సర్క్యూట్ ఇక్కడితో ఆపేస్తుంది. ఆపేయడం వల్ల అక్కడికి సర్క్యూట్ వెళ్ళట్లేదు, అందువల్ల ఆగిపోతుంది. ఇప్పుడు ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, ఆఫ్ చేస్తే ఆగిపోతుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇందాక ఈ లైట్ ఎలా పనిచేస్తుంది అన్న డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు దాన్ని చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, అందులో లైట్ అనేది వెలుగుతుంది. స్పెరికల్గా అవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఆఫ్ చేస్తే ఆ లైట్ ప్లస్ ఈ లైట్ కూడా ఆరిపోతుంది. కారణం ఏంటి? అక్కడ సర్క్యూట్ అనేది వెళ్ళట్లేదు, అందువల్ల ఆరిపోతుంది. ఇప్పుడు ఆన్ చేస్తే ఇందులో లైట్ వెలిగింది, ఆ లైట్ కూడా వెళ్ళింది కాబట్టి మనకి డీపీ స్విచ్ అనేది ఈ విధంగా పనిచేస్తుంది. అది ఫ్రెండ్స్, మనం ఈ వీడియో ద్వారా డీపీ స్విచ్ అంటే ఏమిటి, డీపీ స్విచ్ లోపల ఏవి ఐటమ్స్ ఉంటాయి, అవి ఎలా పనిచేస్తుంది, అలాగే ఇది ఎలా వైరింగ్ చేయాలనేది తెలుసుకున్నాం. అలాగే ఇది మనకు ఎలా ఉపయోగపడుతుందంటే ఎక్కువ శాతం హౌస్ వైరింగ్లో ఎక్కువ దీన్ని వాడతారు. ఎందుకంటే ఇది హౌస్ వైరింగ్ మొత్తానికి ఇదే ఒక మదర్ బోర్డ్గా పనిచేస్తుంది. ఇది ఆఫ్ చేస్తే మొత్తం హౌస్ వైరింగ్ మొత్తం అంతా ఆగిపోతుంది. అప్పుడు ఎక్కువగా డీపీ స్విచ్లే వాడేవారు. ఇప్పుడు ఎంసీబీలు వచ్చాయి, అవి సింగిల్ పోల్. ఇది డబుల్ పోల్, అంటే అది సింగిల్ పోల్. అంటే ఫేస్ కంగా కనెక్షన్ ఇస్తారు, న్యూట్రల్ కామన్గా వదిలేస్తారు. కానీ ఇది అలా కాదు, ఇందులో ఫేస్ ఉంటుంది, న్యూట్రల్ కూడా ఉంటుంది. ఎక్కువ బోర్ మోటార్స్, అలా సినిమా హాల్స్, అలా మంచి మంచి ఎలక్ట్రికల్ వాటిలో ఎక్కువ వాడడం జరుగుతుంది. ఇది ఈ విధంగా మనకి ఉపయోగపడుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా వీడియోస్ ఏమైనా మిస్ అవుతే అవి నోటిఫికేషన్ రూపంలో పొందడం కోసం పక్కన ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఎలక్ట్రికల్ ఇన్ తెలుగు. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. దిస్ ఈజ్ ప్రసాద్.